ఆదికాండం 26వ అధ్యాయం 16వ మాట దేవుని యొక్క వాక్యాలను చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 16వ మాట. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా. చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. శత్రువైన అబీమెలెకు, అసూయపడినటువంటి ఫిలిష్తీయులు, చిరకాలంగా ఇజ్రాయెల్కి బద్ధశత్రులు ఉన్నటువంటి ఫిలిష్తీయుల సంతతికి చెందిన 5 సర్దార్లకు అధినేతగా ఉన్నటువంటి అబీమెలెకు ఇస్సాకును చూసి పలుకుతున్న మాట, నీవు మాకంటే బహుబలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా. 26వ అధ్యాయం 28వ వచనం. వారు నిశ్చయంగా యెహోవా నీకు తోడై ఉండి చూచితివి కనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండదు. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి విషయక నేను సమాధానంగా పంపివేసిదిను కనుక నీవును మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడమని. ఈ అధ్యాయంలో అబీమెలెకు ఇస్సాకును చూసి, రాజైన అబీమెలెకు, సైన్యం కలిగిన అబీమెలెకు, దేశ అధ్యక్షుడున్న అబీమెలెకు, ఒక సాధారణ రైతైన ఇస్సాకును చూసి, సాధారణమైన గొర్రెల కాపరైనటువంటి ఇస్సాకును చూసి, నీవు మాకంటే బహుబలము గలవాడు అంటున్నాడు. 29వ వచనంలో, యెహోవా ఆశీర్వాదం పొందిన వాడువు, యెహోవా నీకు తోడై ఉండి చూచితిమి కనుక నీ వలన మాకు ప్రమాదం ఏదైనా కలగకుండాట్టుగా నీతో మేము నిబంధన చేసుకుందామని దిగి వస్తున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఆదికాండం 26:16లో ఇస్సాకును చూసి అబీమెలెకు, నువ్వు మాకంటే బహుబలము గలవాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఆనాటి రాజైనటువంటి బారాకు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ బిలాముతో చెప్పిన మాట. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలవంతునేమో, అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించేవాడు దీవింపబడును, శపించేవాడు శపింపబడినని నేను ఎరుగుదును. అబీమెలెకు ఇస్సాకును చూసి, నీవు మాకంటే బలవంతుడు. అలాగే ఇజ్రాయెల్ను చూసి రాజైనటువంటి బారాకు, మాకంటే బలవంతుడు. చిన్న ప్రార్థన. అద్వితీయ దేవా, నీ ప్రశస్త నామానికి వందనాలు. మా కొరకు చేతులెత్తే మోషే లాంటి ఒక బలిపీఠం కంటే జీడీఓపీ ప్లాట్ఫామ్ మీరు మాకు ఇచ్చారు నాయన. ఏనాడైతే జీడీఓపీలో సభ్యులుగా దైవజనులతో సహవాసం మాకు ఏర్పడిందో ఆ రోజు నుంచి మా జీవితాల్లో ఎన్నో ఘనకార్యాలు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, భౌతికంగా మేము చూస్తూ ఉన్నాం. మేము ఫలించి అభివృద్ధి చెందడానికి ఏది వారిన నాటబడిన జీడీఓపీ మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాల నుండి సామాన్యుడైన ఇస్సాకును చూసి ఆ దేశపు రాజు అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు అనటంలో, యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండటం మేము చూసాం అనటంలో, అలాగే రాజైనటువంటి బారాకు మాకంటే బలవంతులైనటువంటి జనము తూర్పు నుండి వచ్చానని చెప్పిన ఆ మాటల ఆంతర్యాన్ని ఆకలింపు చేసుకుని ఆధ్యాత్మిక చైతన్యం పొందడానికి మా సేవలో పురుకొల్పు ప్రార్థనలో గొప్ప లోతైనటువంటి విశ్వాసం కలిగి ఉండకు మాతో మాట్లాడమని వాక్యేశ్వరుడు యేసునామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బైబిల్లో మనం చదువుతున్నటువంటి ఈ మాట చాలా విలువైనటువంటి మాట. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో వేగు చూడడానికి వెళ్ళినటువంటి 10 మంది మాట్లాడుతున్న మాట, వారు మనకంటే బలవంతులు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం, వారు మా దృష్టికి చాలా ఎత్తరులు, బలవంతులు, ఉన్నత దేవులు, మేము వారి దృష్టికి మిడతల వలె, వారు మమ్మల్ని చూసిన దృష్టికి మిడతల వలె ఉన్నామని చెప్పినటువంటి మాటను మనం చూస్తాం. శత్రువును చూసి భయపడినటువంటి ఇశ్రాయేలు, శత్రువును చూసి గడగడలాడినటువంటి ఇశ్రాయేలు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 26:16 వచనంలో ఇస్సాకును చూసి నీవు నాకంటే బలవంతుడు అంటున్న మాట చూస్తున్నాం. అలాగే ఇశ్రాయేలు అరణ్యాన్ని దాటి యొర్దానుకి అభిముఖులై వెళ్తున్నప్పుడు
బారాకు రాజు కంగారు పడి బిలామును పిలిపించి తూర్పు నుండి ఒక జ్వరం వచ్చిన వారు విస్తరించి ఎద్దు గడ్డిని నాకినట్లుగా, వేట గడ్డిని లాకినట్లుగా వారు నాకు వెళ్ళిన విస్తార జనం, వారు మాకంటే బలవంతులుగా ఉన్నారు. ఈరోజు సేవకుడు పరిస్థితుల కంటే, రాజకీయ నాయకుల కంటే, అంధకార చీకటి శక్తుల కంటే, ప్రతి పరిస్థితి కంటే బలవంతులుగా మారి తీరాలి. అది దేవుని యొక్క హృదయ వాంఛ. మోషేని సేవకు పంపేటప్పుడు నీటి మీద ఒక అధికారం ఇచ్చి, వారి దేవత మీద ఒక అధికారం ఇచ్చి, తన గుడ్డి మీద ఒక అధికారం ఇచ్చి దేవుడు మోషేని పంపించాడు. మోషే సేవకు వెళ్ళేటప్పుడు కర్రను పాడేసి తర్పాన్ని చేసి, మీ దేవతల మీద నాకు ఆధిపత్యం ఉంది, జీవనాధారమైన నీళ్లను రక్తంగా మార్చి ఈ దేశం మీద నాకు అధికారం ఉంది. తన గుండె మీద చేపెట్టుకుని భయంకరమైనటువంటి రోగం తెల్లకొస్తూ వస్తూ ఉంది. సేవ సరిగ్గా చేయకపోతే, నా మీద నాకు అధికారం లేకపోతే నేను నా కుటుంబం దెబ్బతింటుందని దేవుడు అధికారం ఇచ్చి పంపించిన పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి కుంగిపోతున్నామా? ఈరోజు మనకున్న పరిస్థితిని బట్టి అల్లాడిపోతున్నామా? దేవుడు తన సంఘాన్ని, సేవకుడిని ఏలికగా చేయాలనుకున్నాడు. ఆదాము అవ్వలు పిలిచి, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోండి అనే మాట మన ద్వారా జరగాలి అన్న విషయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. జ్యేష్ఠుల సంఘముకు కాపరిగా ఉన్న మనం పరిస్థితులకు మించి బలవంతులుగా మారాలి అనేది దేవుని యొక్క వాంఛ. మీరు పైవారుగా ఉంటారు, మీరు కిందవారుగా ఉంటారు, అప్పిచ్చేవారుగా ఉంటారు, అప్పు తీసుకునేవారుగా కాదు అంటూ మీరు ఏలేవారుగా ఉంటారు అనే మాట కూడా ఆ భాగంలో వాక్యంలో చూస్తాం. మీరు ఏలబడేవారుగా కాదు, మీరు ఏలేవారుగా. ఇస్సాకు ఆ దేశమందు ఉండిన వాడై విత్తనం వేసి బలవంతుడిగా మారటానికి గల కారణాలు ఏంటి? ఒకటి రెండు మనం చూద్దాం. 26వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాడు. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. అబ్రహాము దినాల్లో వచ్చిన కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. ఈ మాటను ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే క్రైస్తవ జీవితంలో కూడా రెండు కరువులు ఉంటాయి. ఒకటి, మొదటి కరువు అబ్రహాము కాలంలో వచ్చిన కరువు. యేసుక్రీస్తుని ఎరగకపోవటం వల్ల పాపం, రోగం, దరిద్రత మన మీద దాడి చేస్తుంది. మొదటి కరువు లోకంలో ఉన్నప్పుడు, అన్యులుగా ఉన్నప్పుడు, శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మన జీవితాలు ఎండిపోవడం సర్వసాధారణం. సాతాను కాడి కింద ఇనప సంగిలి చేత బంధింపబడి మన జీవితాలను నష్టపరుచుకుంటాం మనందరికీ తెలుసు. పాపం మన మీద ఏలుబడి చేస్తుంది, రోగం మన జీవితాన్ని నాశనం చేస్తుంది, దరిద్రత మన కుటుంబాల్ని, మనల్ని చిందరవందర చేస్తుంది. మొదటి కరువు ఆ విధమైన అర్థాన్ని ఇస్తే, రెండవ కరువు దేనికి అర్థం అంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత పాపం నుంచి, రోగం నుంచి, దరిద్రత నుండి మనం విడుదల పొంది దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా నివసిస్తాం. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా చాలినంత ప్రార్థన లేక, సరైన యథార్థత లేక, పిలుపుకు తగినటువంటి పరువు లేక మన జీవితంలో కొన్ని గాఢాంధకారములో వచ్చే అవకాశం. ఆధ్యాత్మిక అమావాస్యల ద్వారా చీకటి మనల్ని ఏలే ప్రమాదం. రెండవ కరువు దేనికి సూచన అంటే, ప్రభువులో సరిగ్గా లేదు, విశ్వాసంలో సరిగ్గా లేదు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం అపవాది కాడి కింద ఉండటం, కానీ 70 సంవత్సరాలు బబులోను బానిసత్వం, వారు దేవుని ఆలయాన్ని అపవిత్రపరచడం, రాజైనటువంటి సిద్కియా మొండితనం చూపించడం, పెందలకడే దేవుడు పంపినటువంటి యాజకుల స్వరాన్ని వారు లక్షించేక ఎగతాళి చేయటం వల్ల వారు సత్యం కానీ యెహోవా కోపం వారి మీదకి రావటం, భూమికి ఇవ్వాల్సిన విశ్రాంతి వారు ఇవ్వలేదు కనుక 70 సంవత్సరాలు యెరూషలేము విశ్రాంతి పొందినట్లుగా దేవుడు ఒక కఠినమైన తీర్పు తీర్చడం చూస్తాం. ఐగుప్తు శ్రమ, ఐగుప్తు బానిసత్వం లోకంలో సాతాను కింద పడిసిన సూచన. కానీ బబులూరు బానిసత్వం ఆధ్యాత్మిక అమావాస్య ద్వారా, ప్రార్థన లేమి ద్వారా, విశ్వాస బలహీనత ద్వారా, పరిశుద్ధతలో మనం సాగకపోవటం వల్ల వచ్చేటువంటి భయంకరమైన శ్రమ. మొదటి కరువు సాతాను పంపిన కరువు, రెండవ కరువు కొని తెచ్చుకున్న కరువు. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, ఒకవేళ ఐగుప్తుకి వెళ్ళిపోబోతున్నాను అని సెలవడడానికి వెళ్ళాడా, లేక అబీమెలెకు నేను కరువులో ఉన్నాను గనుక నీ సమృద్ధి చేత నా కరువు తీర్చు అని అడగడానికి వెళ్ళాడా మనకు తెలియదు.
మనం అలా భావిస్తే దేవుడు అడ్డుకుని, నీవు నీ దేవుడు శక్తి గెలివాడు కనుక నీవు అతని మీద ఆధారపడాల్సిన అవసరం లేదని అడ్డుపడిన దేవుడు 26వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళాక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అని మాట్లాడిన మాట మనం చూస్తున్నాం. ఐగుప్తు అంటే మనందరికీ బాగా తెలుసు. ఇజ్రాయెల్ కానాను యాత్రని 3 భాగాలు చేయొచ్చు. ఐగుప్తు, సీనాయి, సియోను. పాత నిబంధన గాని కొత్త నిబంధన గాని ఆధ్యాత్మిక ఆంతర్యం అదే. ఐగుప్తు అంటే లోకం, సీనాయి అంటే సంఘం, సియోను అంటే స్వర్గం, పరలోకం. లోకంలో నుండి సంఘంలోనికి రావాలి, సంఘంలో నాటబడి తర్ఫీదు పొంది పరలోక పౌరుడుగా దేవుని పోలిక, క్రీస్తు స్వభావాన్ని, స్వారూప్యాన్ని కలిగి జీవించాలి. మన జీడిఓపి పునాది అదే కదా. క్రీస్తు మనసు, క్రీస్తు ప్రేమ, క్రీస్తు భారము, క్రీస్తు యొక్క త్యాగము, క్రీస్తు యొక్క స్వారూప్యం. ఈ పునాది మనము పొందేంత వరకు ప్రార్థిస్తూ పరిచర్య చేస్తూ ముందుకు సాగిపోతా ఉన్నాం. నీవు ఐగుప్తుకు వెళ్ళక, ఐగుప్తు అంటే లోకం, దాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం 3 మాటలు గమనించాలి. యెషయా గ్రంథంలో నుండి ఒక మాటను నేను ఎదుగు తీసుకొస్తాను. ఐగుప్తు స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే అక్కడ రాయబడిన మాట 31. ఐగుప్తులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తుల గుర్రములు మాంస మయములే గాని ఆత్మలు కావు. ఐగుప్తులకున్న ఒక లక్షణం ఏంటంటే, మేము మామూలు బ్రీడ్ కాదు, మేము మామూలు జనము కాదు, పైనుండి దిగి వచ్చిన వారు, మేము దేవుళ్ళము అనేటువంటి ఆలోచన కలిగిన వారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. వారికి ఒక గర్వం ఉంది. మేము మా బ్రీడు, మా జాతి ఈ భూమి మీద ప్రత్యేకింపడిన వాడు అని. ఐగుప్తులకున్న గర్వం నుండి బయటికి రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆదికాండం 12:14లో సారాయిని తీసుకువెళ్ళిపోతున్నారు. అమ్మాయి అందంగా కనబడితే తీసుకువెళ్లే స్వభావం, అందంగా కనబడిన అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయేటువంటి అపవిత్రమైన వాయావర్సాలేని విధానం. ఆదికాండం 46వ అధ్యాయం 33వ వచనంలో పశువుల కాపరులు అంటే ఐగుప్తులకి అసహ్యం. పరిచర్య అన్న, సేవకుడన్న ఐగుప్తులకి అసహ్యం. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక అంటే నీ జీవితంలో గర్వం ఉండడానికి వీల్లేదు. నీవు ఐగుప్తుకు వెళ్ళక అంటే అక్రమ బంధాలు, అపవిత్రత లేకుండా ఉండాలి. నీవు ఐగుప్తుకు వెళ్ళక అంటే 3వది మంద కాపర్లుగా, మందను ప్రేమించేవాడుగా, పరిచర్య కొరకు ప్రాణం పెట్టేవాడుగా, పరిచర్ని ఇష్టపడేవాడు. అతడు నా దృష్టికి ప్రియుడు అయితే కనుక నేను అతన్ని ప్రేమించుకుని అతని ప్రాణములకు బదులుగా జనములను అతనికి అప్పగించుచున్నాను, అతని ప్రాణమునకు నేను దేశములను అప్పగించున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తుకు వెళ్ళక గెరారులో నివసించు. గెరారు అంటే కరువు, గెరారు అంటే ఆకలి, గెరారు అంటే శోధన, గెరారు అంటే దేవుని చిత్తం. భార్య అడుగుతుంది, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అబీమెలెకు రాజును అడిగావా? ఏ ప్రాంతానికి వెళ్ళి నీళ్ళు ఎక్కడున్నాయో, మంచి మేత ఎక్కడుందో, మంచి గడ్డి ఎక్కడుందో తెలుసుకున్నావని అడిగితే, దేవుడు నాకు అడ్డుపడి ఐగుప్తుకి వెళ్ళము, సమృద్ధి కలిగిన ఐగుప్తుకి వెళ్ళము, అలాగే కరువుతో ఉన్నటువంటి గెరారులో ఉండమని దేవుడు తెలియజేశాడు. మరి గెరారులో ఉంటే దేవుని మాటకు లోపడితే మనము మన పిల్లలు చనిపోతారు కదా. ఇస్సాకు అంటున్నాడు, చనిపోదు కానీ దేవుని మాటకు అభిముఖం కానీ, దేవుని మాటకు విరోధంగా మనం జీవించడానికి వీల్లేదు. కనుక ఆ దేశంలో ఉండి పరవాసులై కరువులో ఉంటుండగా దేవుడు అతనితో మాట్లాడిన మాటను బట్టి బీడు బారిన భూమిని తొక్కడానికి, ఎండి కొన్ని సంవత్సరాలుగా వర్షం పడక నేల విచ్చిపోయిన, బాగా పగిలిపోయిన ఆ నేలను దొండడానికి వెళ్తే ఇస్సాకును చూసిన వాళ్ళు అంటున్నారు, ఇస్సాకు నీకేమైనా మెట్ల తినడానికే తిండి లేక అల్లాడిపోయి చచ్చిపోతుండగా ఇప్పుడు ఎండిపోయిన నేలను దొండడానికి వెళ్తున్నావా? ఇస్సాకు ఎండిన నేలను దున్ని విత్తనాలు వేసినట్టుగా ఆ దేశం వాళ్ళు ఇస్సాకును చూసి ఘోరంగా మాట్లాడారు. అది విచిత్రం ఏంటంటే 4 రోజులకి నారు వచ్చింది. నెలలు తరుగుతుంటుడికి పంట పెరుగుతుంది. సరిగ్గా 6-5 నెలల కల్లా వరి చేతికొచ్చినట్లుగా ఆ పంటంతా పండి చేతికొచ్చింది.
ఇస్సాకు కరువులో, వర్షం లేని కాలంలో, భూమి పగిలిపోయిన పరిస్థితుల్లో, ఎండిన నేలలో విత్తనం వేసి పంట కోశాడు. ఈరోజు సేవకులుగా ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, మనకు అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చు. మనం ఒక మీటింగ్ పెడదామంటే ₹10 ఇచ్చేవాళ్ళు మనకు ఉండకపోవచ్చు. ఏదన్నా చేద్దాము అంటే మనకు సహకరించే విశ్వాసం ఉండకపోవచ్చు. కనీసం వచ్చి కూర్చునే వాళ్ళు కూడా మనకు లేని పరిస్థితి కావచ్చు. కానీ ఇస్సాకు వర్షం లేని కాలంలో, ఇస్సాకు కరువు కాలంలో విత్తనం వేసి పంట చూసినట్లుగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరిచర్య చేయగలిగిన, వ్యతిరేక పరిస్థితుల్లో పరిచర్య, అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా పంట పండించగలిగిన వారిగా మారాలి. ఇస్సాకు కరువులో విత్తనం వేసి 100 పంట కోస్తే, గిద్యోను శత్రు దుర్పేజు మధ్య, మిద్యానీయుల మధ్య, తూర్పు జనుల మధ్య, మిడతల దండు వలె, సముద్ర ఇసుకరేణు వలె ఆవరించి ఉన్నటువంటి శత్రువుల మధ్య ఎలా దున్నాడో వారి కంటపడకుండా, ఇప్పుడు విత్తనం వేశాడో వారి కంటపడకుండా, ఆ పంట వారి కనపడకుండా ఎలా పెంచుకుంటూ వచ్చాడో, ఆ పంట పండినప్పుడు పంట వారి చేతికి చెక్కకుండా ఎలా కోసాడో ఇప్పుడు గానుగు చాటున దొల్లగొడుతున్నటువంటి గిద్యోను చూస్తున్నాం. ఇస్సాకు కరువులో విత్తనం వేసి పంట చూశాడు. గిద్యోను శత్రు దుర్పేజ మధ్య పంటను కోశాడు. వీరిద్దరూ దేవుడు మనకి చూపించి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనకి ప్రతికూల పరిస్థితులున్నా, ఆర్థిక సహకారం లేకపోయినా, ప్రోత్సహించేవారు, సహకరించేవారు, అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయినా పంట పండి తీరాలి. 2, శత్రు దుర్పేజం, మన చుట్టూ వ్యతిరేకతలు, విగ్రహారంతుకున్న ఒత్తిడి, సువార్త చేయడానికి అవకాశం లేకపోయినా మనము పంట పండించవలసి వారుకున్నాం. ఈరోజు అన్ని అనుకూలంగా ఉంటాయి. సేవ చేయడం చాలా సులువే, అందరూ చేస్తారు సేవ. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా పంట వేసి పంటను కోసిన ఇస్సాకు వలె శత్రు సింహాసనం మధ్య, శత్రు రాజ్యపు మధ్య గిద్యోను పంట కోసినట్లుగా, పంటను పండించినట్లుగా మనం పండించుకెళ్ళిన వారుగా ఉన్నాం. మనం 26:12 చూస్తే, ఆది కాండం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాడు. దేవుడు నిశ్చయంగా పనిచేసేవాడికి ఫలిస్తాడు, కష్టపడేవాడిని దీవిస్తాడు. దేవుని కొరకు విశ్రమించకుండా పరిచయం చేసేవాడిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇస్సాకు ఎప్పుడైతే ఒక 10-15 ఎకరాలకి ఒక 600-400 బస్తాలు కోసేదో అనుకుందాం, ఇంటికి తీసుకొచ్చి తాను తన పిల్లలు తింటుంటే గ్రామంలో 100 మంది ఆకలితో ఉండగా ఎలా తినగలడండి ఇస్సాకు? ఈరోజు ఏదో తుఫాన్ వచ్చి మన చుట్టుపక్కల అంతా కరెంటు పోయి, మనకే జనరేటర్ ఉండి, మనకి బోర్ ఉండి, మనం నీళ్లు తాగుతూ ఊళ్ళో వాళ్ళందరూ నీళ్ళు లేకుండా ఉంటే మనం ఏం చేస్తాం? డీజిల్ తీసుకొచ్చి వెంటనే జనరేటర్ ఆన్ చేసి రోజుకు 2-3 వేల రూపాయలైనా గ్రామనంతటికి నీళ్ళు ఇస్తాం. నేనేమనుకుంటున్నానంటే, ఇస్సాకు ఇంట్లో ధాన్యం ఉంది, ఇస్సాకు అక్కడే తినేవాడుగా ఉన్నాడు అని నేను అనుకోవట్లేదు. ఇస్సాకు దగ్గరికి వచ్చి, అయ్యా, మేము మా పిల్లలు చచ్చేవాళ్ళగా ఉన్నాం, మాకు కడుపు నిండా పెట్టద్దు, ఒక ముద్దు పెట్టి మా పిల్లలను బతికించయ్యా అని అడిగితే ఇస్సాకు వారికి భోజనాలు పెట్టాడు. ఇస్సాకు దగ్గర ఆహారం దొరుకుతుంది, ఇస్సాకు దగ్గరికి వెళ్తే ప్రాణాలు నిలబడతాయి, ఇస్సాకు దగ్గరికి వెళ్తే మా బ్రతుకులు జీవిస్తాయి అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ వస్తున్నారు. ఊళ్ళో వాళ్ళే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తున్నారు. రోజుకి 100-200 కేజీల రైస్ వండుతూ ఉన్నారు, 100 కేజీలు వండుతున్నారు అని నేను భావిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఇస్సాకు అక్కడే సమృద్ధిగా తింటూ తన పరివారికి ఆనందించేవాడిగా కాక, తన సమృద్ధిలో నుండి ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా పెడుతున్నాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కరువు విలయ తాండం చేస్తుంది కనుక ప్రజలు ఇస్సాకు ఇంటికి వచ్చి ఆహారం కలిగిన ఇస్సాకునే అర్థిస్తూ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఇస్సాకు పర్లేదులే, దేవుడు నాకు ఇచ్చిన వాటిని బట్టి నేను ప్రజలకు ఆహారం పెడతానని ఎప్పుడైతే పంట పెడుతున్నాడో, నాకు అర్థమైన విషయం ఏంటంటే, యెహోవా అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ మనుషుడు గొప్పవాడు అవటం మొదలుపెట్టాడు. అతని మిక్కిలి గొప్పవాడకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఈరోజు సేవకులు బిగించుకోకూడదు, సేవకులు వెదజల్లే అనుభవం కాకుండా, ఎవరు పరిచర్య కొరకు వెదజల్లుతారో దేవుడు వారిని మిక్కిలి ఆశీర్వదిస్తాడు. పరిచర్యకి రహస్యం విత్తటం, పరిచర్యలో సువార్తను విత్తాలి, వాక్యాన్ని విత్తాలి, ఆర్థికంగా మనం విత్తేవారుగా మార్చబడతాం కాక. ఇస్సాకు విత్తుతున్నాడని నేను భావిస్తున్నాను. ఇస్సాకు పేరు ఊరు వాడ వినబడుతుంది, చుట్టుపక్కల గ్రామాలలో వస్తున్నారు. వాడు వండి పెడుతుంటాడుగా ధాన్యంలా ఉంటుంది, నీళ్లు ద్రాక్షరసంగా మారినట్లుగా ఇస్సాకు పంట పండుతుందని నేను భావిస్తున్నాను. ఇస్సాకు ఇంట్లో ఉన్న ధాన్యం అలా ఉంటాడుగా. అయ్యగారు, ఇప్పటికి మనం 2-3 వేలు కేజీల బియ్యం వండాం, రైస్ వండాం, కానీ బస్తాలు
అంత స్పీడ్ గా తరగట్లా. ధాన్యంలాగా అనిపిస్తుంది. అయితే ఊరు వాడ పెట్టండి అని ఉంటాడని అనుకుంటున్నాను. కాబట్టి అబీమెలెకు దగ్గర బంగారం ఉంది, అబీమెలెకు దగ్గర సైన్యం ఉంది, అబీమెలెకు దగ్గర వెండి బంగారాలు ఆస్తి అంతస్తులు ఉన్నాయి. కానీ ఇస్సాకు దగ్గర ఆహారం ఉంది. ఊళ్ళో వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాలు, ఆ కరువు ప్రాంతాలంతా ఎవరి మీద ఆధారపడుతున్నాయంటే ఇస్సాకు మీద ఆధారపడుతున్నాయి. అప్పుడు అబీమెలెకు ఇస్సాకు దగ్గరకు వచ్చి, ఇస్సాకు, ఎక్కడ చూసిన నీ పేరు వినబడుతుంది, ఎందుకంటే ప్రజల ఆకలి తీర్చేవాడు. ఇస్సాకు నీ పేరు తప్ప ఇంకెవరి పేరు వినబట్ల. నువ్వు మాకంటే బలవంతుడిగా ఉన్నావు, నా దగ్గర వెండి బంగారం ఉన్నాయి, కానీ ప్రజలు బ్రతికించే ఆహారం నా దగ్గర లేదు. ఈ రోజు ఏ దైవజనుడి దగ్గర అన్నం ఉంటుందో, ఏ దైవజనుడి దగ్గర ఆహారం ఉంటుందో, ఏ దైవజనుడి దగ్గర కడుపు నింపగలిగినటువంటి వాక్యం ఉంటుందో, ఆ దైవజనుడి దగ్గర ప్రజలు గుంపులు వస్తారు. ఆ దైవజనుడు ఆ దేశంలో గొప్పవాడు అవుతాడు. ఈ రోజు మన దగ్గర ఆహారం ఉండాలి, ప్రజలను ఆదరించే మాట, ప్రజలను బ్రతికించేటువంటి, ఆకలితో వస్తే అన్నం పెట్టడం, వస్త్రం లేకుండా వస్తే వస్త్రం ఇవ్వాలి, కరువులో ఉంటే వాటిని ఆర్థికంగా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. నేను రాజునే, కానీ దేశాలు నీ చుట్టూ ఉన్నాయి. నేను రాజునే, కానీ నా దగ్గరికి ఎవరు రారు. వచ్చి నేను ఆకలి తెచ్చాను, వాడిని బతికించలేదు, వారిని నేను కాపాడుకోలేదు, వారిని నేను సంరక్షించుకోలేదు. కానీ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడికి వెళ్ళినా ఇస్సాకు బాబు లేకపోతే మనం చచ్చిపోతుంది కదా, ఇస్సాకు లేకపోతే కరువులు విత్తనం వేసి మన దేశాన్ని కాపాడేవాడు మనకు లేకపోదు కదా. ఇస్సాకు బాబు మా కుటుంబాన్ని బతికించాడు. మా పిల్లలు బతికారంటే ఇస్సాకు నీవు మాకంటే బహు బలం కలిగినవాడు. కారణం ఏంటంటే యెహోవా ఆశీర్వాదం నీ వెళ్తుందయ్యా. మీరు ఖర్చు పెడుతున్నారు, కానీ ఖర్చులోనే కనబడుతుంది, అభివృద్ధిలోనే కనబడుతుంది. ఈ రోజు సేవకుడు ఎంత ఖర్చు చేస్తాడో అంత మల్టీ బ్లెస్సింగ్ వెళ్ళేవాడుగా మారిపోతాడు అనే విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఈ సందర్భంలో ఇస్సాకు మాకంటే బహు బలం కలిగినవాడు అనే మాటలో నుండి ఇంకొక 5 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఎవరెవరు ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు? నీవు మాకంటే బలవంతుడు, ఇది మొదటి మాట. రెండవది, దేవుని యొక్క వాక్యంలో చూస్తే పరిశుద్ధ గ్రంథంలో గమనించాల్సిన అద్భుతమైన మాట, నిర్మాకాండం 11వ అధ్యాయం 3వ వచనం. మోషేను చూసి అంటున్న మాట. నిర్మాకాండం 11వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగజేశాం, అది గాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయన. దేవుని యొక్క వాక్యంలో ఎంత చక్కటి మాట. 7వ వచనంలో, ఇజ్రాయిల్లో ఎవరి మీదనో ఒక కుక్కయు తన నాలిక ఆడించదు. మోషేని చూస్తే ఐగుప్తు శిఖరగాళ్ళు గడగడలాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తుంది. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందంటే, మోషే ఎదుట 9వ అధ్యాయం 11వ వచనం, నిర్మాకాండం 9:11. ఆ దద్దుర్ల వల్ల శకునగాండ్లు మోషే ఎదుట నిలవలేకపోయారు. ఆ దద్దుర్లు శకునగాండ్లకు ఐగుప్తులందరికీ పుట్టాయి. వాక్యంలో చూస్తే, దేవుని యొక్క వాక్యంలో మోషే స్థానం చూస్తే యెషురూనికి రాజయ్యాడు. మోషేని చూస్తే ఫరో గడగడలాడిపోయాడు. ఐగుప్తీయులు మోషేని చూస్తే శకునగాండ్లు గడగడలాడిపోయాడు. ఒకనొక సందర్భంలో మిరియాము, అహరోను మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, తెల్ల కుష్టు మిరియాముకి వచ్చినప్పుడు వాక్యంలో మనం చూస్తే రాయబడిన మాట ఏంటంటే, అహరోను మోషేని చూసి, నా ఏలినవాడైన ప్రభువా, నా పాపం పరిహరించమని బతిలాడు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా ప్రభువా మోషే, నా ఏలినవాడా, నా ప్రభువా నా పాపం పరిహరించు. మోషే ఫరోకు దేవుడుగా, ఐగుప్తు సేనలకు అధిపతిగా మనకు కనబడుతుంది. మోషే గురించి ఆలోచన చేస్తే ఫరో ఇలా అంటున్నట్లుగా మనం భావించవచ్చు. నాకంటే మిక్కిలి గొప్పవాడు. మాకంటే గొప్పవాడు, అది ఇస్సాకు గురించి మాట్లాడిన మాట. మోషేని గురించి అయితే, నువ్వు మాకంటే గొప్పవాడు, మాకంటే బలవంతుడు ఇస్సాకు, నువ్వు మాకంటే గొప్పవాడు, అది మోషే గురించి. మోషే గురించి చాలా వచనాలు రాయబడ్డాయి, చాలా అద్భుతమైన వచనాలు రాయబడ్డాయి. వాటిని గ్రహించడం మన వల్ల కాదు. 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నిర్మాకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించింది, నీ అన్న అహరోనుకి నీకు ప్రవక్తగా అన్నాడు. ఫరోకు దేవునిగా నీవు మాకంటే గొప్పవాడు, ఇది రెండో మాట.
మూడవ మాట దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47, 48. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47, 48. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభును మర్మమును బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం నిమిత్త అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానులుగాను నియమించాడు. దానియేలు స్థాయిని చూస్తే బబులోను దేశంలో దానియేలుకి మించిన శక్తివంతుడు కనబడ్డాడు. దానియేలు శక్తి మామూలు కాదు. కాలంలో ప్రయాణం చేసి దేవుని హృదయాన్ని కొల్లగొట్టి రాజు కలను తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి. దేవుని చేవ్రాతను చదవగలిగినటువంటి భవిష్యత్తు లేని దానియేలు నపుంసకుడుగా మార్చబడిన దానియేలు ప్రపంచానికి భవిష్యత్తు అయ్యాడు. దానియేలు చదవకపోతే మెనీ టెక్కీలో ఉపాసన చదవగలిగిన వాడు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు. మొదటి మాట, మాకంటే బలవంతుడు ఇస్సాకు. రెండవ మాట, మాకంటే గొప్పవాడు మోషే. మూడవ మాట, మాకంటే శక్తివంతుడవు. మాకంటే శక్తివంతుడు దానియేలు. నీవు దేవతలకు దేవుడుగా నీవు పొందిన ఆత్మ, ఈ విధంగా దేవతల ఆత్మ కలిగిన వాడిని మనం కనుగొనగలమా? ఎంత చక్కటి మాట. 46 వచ్చిన అంతటి రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్య జోపలు అతనికి సమర్పించి ఆజ్ఞాపించాడు. పరిశుద్ధ గ్రంథంలో మాకంటే శక్తివంతుడు దానియేలు. యోసేపు గురించి రాయబడిన మాటలు కూడా చాలా ఆశ్చర్యం. యోసేపు గురించి చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అంటే ఎంటైర్ ఐగుప్తు మోషే చేతిలో, యోసేపు చేతిలోకి వచ్చేసి. ఆదికాండం 39, 4, 5 చూస్తే, ఆదికాండం 39, 4, 5 మనం చూస్తే యోసేపు అతనికి కటాక్షం కలిగాను గనుక అతని యొద్ద పరిచయం చేయవాడాయను, మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించను. తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించడు. అతను తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తునింటిని ఆశీర్వదించాడు. యాక్చువల్గా ఐగుప్తీయులు ఎబ్రిల్తో కలిసి భోజనించాడు. ఎబ్రిల్ని కనీసం బెడ్రూమ్ లోకి రానివాడు, కానీ యోసేపు ఆ ఇంటికి నెంబర్ 1 అయిపోయాడు. నువ్వు మాకంటే ఏదికైన వాడు. బైబిల్లో యోసేపు గురించి రాయబడిన మాటలు సాధారణమైనవి కాదు. 41వ అధ్యాయం 44 వచనంలో, మరియు ఫరో యోసేపుతో 41, 44 చదువుతాడు. ఫరోను నేను అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతా ఏ మనుషులను తన చేతులైన కాళ్ళను ఎత్తకూడదని చెప్పాను. చేయెత్తడం అంటే శాసనం చేయటం, కాలు ఎత్తడం అంటే శిక్షించటం, ఒక వ్యక్తి మీద శిక్ష విధించడం. అడ్మినిస్ట్రేషన్ యోసేపు చేతిలోకి వచ్చింది. ఐగుప్తు అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియల్ కోర్ట్ అంతా, జ్యుడిషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా యోసేపు చేతిలోకి వచ్చేసి శాసనము చట్టము రెండు కూడా, అడ్మినిస్ట్రేషన్ అంతా యోసేపు చేతిలోకి వచ్చేది. తన అన్నలతో మాట్లాడుతూ యోసేపు ఒక సందర్భంలో అంటాడు, 45వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలిగ్గా నియమించాను. మాకంటే బలవంతుడు ఇస్సాకు, మాకంటే గొప్పవాడు మోషే, మాకంటే శక్తివంతుడు దానియేలు, మాకంటే ఏలికైన వాడు యోసేపు. ఆ దేశాన్ని ఏలాడు, ఆ దేశపు భూములన్నీ కొనేశాడు. చుట్టుపక్కల దేశపు భూములను, ఐగుప్తు భూములను కొనేశాడు. చివరికి ఇంకొక మాట జ్ఞాపకం చేసి ఇక్కడ ఆగుతాను నేను. అపొస్తలుల కార్యం 24వ అధ్యాయం 26వ వచనం. ఈ సోద్యం చూడండి. అపొస్తలుల కార్యం 24వ అధ్యాయం 26వ వచనం. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. పౌలు ద్వారా మాకు జ్ఞానము, పౌలు ద్వారా తెలివితేటలు వస్తాయని పౌలు బోధ విని ప్రజల మధ్య చెప్పి డబ్బుని ప్రజల మధ్య కీర్తిని పొందడానికి రాజైన ఫెలిక్స్ పనిచేస్తా ఉన్నాడు. సాధారణమైన సేవకుడు ఎదుట రాజు కూర్చుని నేర్చుకోవాల్సిన నీతి విషయాలు, నేర్చుకోవాల్సిన సైకాలజీ విషయాలు, నేర్చుకోవాల్సిన రాజకీయ విషయాలు నేర్చుకుంటున్నాడు.
ఇక్కడ పౌలు ఎలా ఉన్నాడంటే, నువ్వు మాకంటే జ్ఞానవంతుడు. నీ దేవుడు దేవతలకు దేవుడు, నీ దేవుడు మహాజ్ఞానం, త్రికాల జ్ఞాని. ఆయన కలిగి ఉన్నటువంటి నీవు జ్ఞానవంతుడు కనుక నీవు నాకు చెప్పాలి, నేను రాజ్య పరిపాలన చేయాలంటే. మాటి మాటికి అతను పిలిపించి ఫెలిక్స్ పౌలుతో సహవాసం చేయడానికి కారణం ఏంటంటే, ఫెలిక్స్ ముందు పౌలు ఎలా ఉన్నాడంటే మాకంటే జ్ఞానవంతుడు. 2 కొరింథీ 12:1 విశేషమైన దర్శనాలు, విశేషమైన ప్రత్యక్షతలు. బైబిల్లో 3 మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రత్యక్షతల విషయంలో ప్రత్యక్షతలు కలిగిన మనసు మీకు కావాలి, ప్రత్యక్షతలు కలిగిన మనసు మీరు పొందాలి, నేను ప్రార్థన చేస్తాను. యెహోషువ పాత కాలంలో ప్రత్యక్షతల విషయంలో తెలివిగలిగిన జకర్యా, ప్రత్యక్షతల విషయంలో తెలివిగలిగిన వాడు జకర్యా. 3వ మాట విశేషమైన ప్రత్యక్షతలు కలిగిన వాడు పౌలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారానే మన ప్రపంచాన్ని ఏలగలం. వాక్యం వెల్లడితేనే వెలుగు, వాక్యం వ్యాప్తి చెందితేనే శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. కాబట్టి ఈ రోజు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే, శత్రువు కంటే బలవంతుడుగా, శత్రువు కంటే గొప్పవాడుగా, శత్రువు కంటే శక్తివంతుడుగా, శత్రువు కంటే ఏలికగా, శత్రువు కంటే జ్ఞానవంతుడుగా మన మీద దేవుడు చాలా ఆశ పెట్టుకున్నాడు. చివరిగా ఒక మాట నేను జ్ఞాపించాడు, నిన్ను తీర్పరిగా అధికారిగా మా మీద ఎవడు నిర్ణయించాడని మోషేని వ్యతిరేకించగా, ఆ మోషేనే నిన్ను తీర్పరిగా అధికారిగా ఎవరు నిర్ణయించారని వ్యతిరేకించిన ఆ మోషేనే దేవుడు నిర్గమ నాయకుడిగా, అధికారిగా, యెషూరునికి రాజుగా, ఫరోకి దేవుడిగా చేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పరిస్థితులు చూసి కృంగిపోతున్నామా? మనము కరువులో కూడా విత్తనం వేసి పంటను చూడగలిగిన సేవకుడు, శత్రు దుర్భేద్య మధ్య కూడా విస్తారమైన పంటను కోయగలిగిన వారిగా, ప్రజల ఆకలి తీర్చగలిగిన వారుగా, ఆహారం కలిగిన వారుగా మనం మారాలి. అప్పుడు మనల్ని నీవు మాకంటే శక్తివంతుడు. మిగతా విషయాలు మీరు ధ్యానించి వాడు గొప్పవారు అవడానికి, శక్తివంతులు అవడానికి, ఏలికైన వారు అవడానికి మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి ఈ దినాల్లో మన ప్రాంతాల్లో మనం బలము కలిగి ప్రార్థనలో నువ్వు మాకంటే, ఆ పరిశుద్ధతలో నువ్వు మాకంటే, దైవిక శక్తులు నువ్వు మాకంటే, వాక్యంలో నువ్వు మాకంటే గొప్పవాడు అనే గొప్ప సాక్ష్యం ప్రభు మనకు అనుగ్రహించను గాక. చిన్న ప్రార్థన. అద్వితీయ దేవ, నేను చాలా సాధారణంగా ఆలోచిస్తాను, కానీ నువ్వు అసాధారణమైన విషయాలు బైబిల్ గ్రంథంలో భక్తుల ద్వారా శాసించి మాకు చూపిస్తున్నావు. ఇస్తున్నాను అసూయపడిన ఫిలిస్తీన్లు అబీమెలెకు వచ్చి, ఇస్సాకు నువ్వు మాకంటే గొప్పవాడు ఉన్నావయ్యా, నీ గురించి ఆలోచన చేస్తే ఏ ఊరు వెళ్ళినా నీ పేరే, ఎక్కడికి వెళ్ళినా నీ గురించే చెప్పుకుంటున్నాను. నేను రాజు, నా దగ్గర వెండి బంగారం ఉన్నాయి, నా దగ్గర ఆహారం లేదు, ప్రాణాన్ని బ్రతికించేటువంటి కృప నా దగ్గర లేదు. యెహోవా నేను గొప్ప చేస్తాను. క్రమక్రమంగా కరువులో నీవు అభివృద్ధి చెందుతున్నావు. కరువులో గొప్పవాడు అయినవాడు, కరువులో అభివృద్ధి చెందినవాడు, కరువులో విత్తనం వేసి 100 పంట కోసి ఎకరానికి 40-50 బస్తాలు పంటలు చూసి యెహోవా ఆశీర్వాదం నేను. ఇదిగో జీడి గొప్పలను దైవజనులందరూ యెహోవా ఆశీర్వాదం కలిగి శక్తివంతమైన పరిచయం చేసి ప్రతి ప్రాంతంలో వారు బలవంతులైపోవాలి. బలమైనటువంటి సంఘాలు కలిగి, మంచి మందిరాలు కలిగి, విస్తారమైన పరిచయం చేయనట్టు యోసేపు వలె, దానియేలు వలె, మోషే వలె, ఓ దేవా వాక్యంలో నేను చూసినట్టుగా పౌలు వలె నాకంటే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.